హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంట్లో పనులైతే అయినాయా ఫ్రెండ్స్? నాకైతే ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా వంట సెక్షన్‌కైతే వచ్చాననమాట. మా అమ్మాయి ఎప్పటినుంచో గొడవ చేస్తుందండి. కాకరకాయ లేపుమా, కాకరకాయ లేపుమా అని. అసలు నాకు ఆశ్చర్యం వేసిద్ది. పిల్లలు ఎవరైనా కాకరకాయ చూస్తే చాలా అవాయిడ్ చేస్తారు గదా! కానీ మా పాప అయితే 5 ఇయర్స్ అండి. కాకరకాయ కూర అంటే పడి చచ్చిద్దనమాట. చాలా ఇష్టంగా తింటది. నాకదే షాక్ అనిపిచ్చిద్ది. చాలా మంది పిల్లలైతే కాకరకాయ వండితే మొహమంతా మాడ్చుకుంటారు. నాకొద్దు, అది చేదుగా ఉంది, నేను తినను అని జెప్పి. కానీ నా కూతురు మాత్రం అలా గాదు. డిఫరెంట్ అనమాట. అది ఎలా అన్నా కొంచెం చేదు తగలనియి బాగున్నాయి. ఎట్లన్నా ఉండని. కాకరకాయ మాత్రం పిచ్చి ఇష్టపడిద్ది. నేను చిన్నప్పుడు గూడా సేమ్ ఇట్లాగే ఇష్టపడతాననమాట. కాకరకాయ అంటే నాకు గూడా పిచ్చి అనమాట బాగా. సో, అదే అలవాటు తప్పుకోకుండా ఇప్పుడు నా పెద్ద కూతురికైతే వచ్చింది. మళ్ళా చిన్న పాప తినదనమాట. మా హస్బెండ్ గూడా ఎక్కువ తినరు. చేదుగా ఉంటది అని జెప్పేసి కాకరకాయ ఇష్టపడరు. కానీ మా ఇంట్లో మాత్రం నేను, నా కూతురే అనమాట. పెద్ద పాప మేమిద్దరమే అనమాట. చూడండి పెద్ద పెద్ద కాకరకాయలు. సో, అందుకని కొంతమంది కాయలు కాయలుగా చెప్తారు. మా అమ్మ అయితే చిట్టి కాకరకాయలని తెచ్చిద్ది. చాలా బావుంటాయి. అయ్యయితే ఏపిద్ది. నేనైతే ఇయి తీసుకొచ్చాను గాబట్టి చక్రాలు కోసి ఏపుతున్నా. నాకైతే చక్రాలుగా కోసి ఏపడం అయితే చాలా ఇష్టము. మరి మీలో ఎంతమందికి ఇలా రౌండ్‌గా చక్రాలు కోసి ఏపడం ఇష్టమా? లేదంటే చిట్టి కాకరకాయలతో కాయ కాయ ఏపుకొని తినడం ఇష్టమో కామెంట్ జేయండి. ఇగోండి ముక్కలైతే మొత్తానికి కోసి పెట్టాను. నాకిలా చేస్తమే ఇష్టము. నాకంటే కూడా మా అమ్మ చేస్తే మాత్రం అసలు మొత్తం నేనే తినేస్తా. అంత బాగా ఇష్టమనమాట. బాగా చేసిద్ది కాకరకాయ కర్రీ అయితే. ఇంకా కారం గూడా బాగా కొడతారండి. కారం గూడా బావుంటదనమాట. పండు కాకరకాయలతో మా నాయనమ్మ నేర్పించింది మాకైతే. పండు కాకరకాయలతో కారం ఎలా కొట్టాలి ఏంటి అనేది. ఈసారి కాకరకాయ కారం గూడా కొట్టి చూపిస్తానండి. మా ఆంధ్ర స్టైల్‌లో ఎలా ఉండిద్ది ఏంటనేది తప్పకుండా. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.